ఏం పనమ్మా తల్లి, అయ్యో ఎన్నిసార్లు కూర్చుని ఈ కుర్చీలు తిన్న కొంటాం లేదమ్మా బాబు, అలాగ తొలాల్సి వస్తుంది. జీతం ఎక్కువ పని తక్కువ, ఇక్కడ మాత్రమే ఇస్తారు అమ్మ. అమ్మయ్యా పని అంతా అయిపోయినది. అమ్మగారు అక్కడ కనబడటం లేదు, లేనట్టున్నారులే. అయితే మనం కాసేపు కూర్చుందాం, ఆ తర్వాత సంగతి తర్వాత చూస్తాం. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో. ఏమో అమ్మగారు లేదు కదా, లేదు. అసలే దగ్గర పడుతుంది, బోల్డ్ పనులు ఉన్నాయి. షాపింగ్ చేయాలి, జ్యువెలర్స్ కొనాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా గెస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. పని మనిషి జ్యోతిని చెప్పాను పని చేయమని, తెచ్చేయమని. వచ్చిందా రాలేదా? ఎక్కడ కనిపించట్లేదు. చచ్చిందా బతికిందా? అసలే నాకు కూతురు పెళ్ళి అవుతుంది. జ్యోతి చేసేస్తాలే, నాకు తెలుసు కదా. నాకు కొంచెం తలొస్తుంది, కాఫీ అయ్యో అమ్మగారు, అంత తలనొప్పి వచ్చే కాఫీ పొందేటి మీకు? ఏమైంది అమ్మగారు? ఏం డబ్బులు అమ్మగారు? షాపింగ్ చేయాలి కదే, శారీస్ కొనాలి, జ్యువెలర్స్ కొనాలి, చాలా షాపింగ్ పని ఉంది. అమ్మగారండి, అంత షాపింగ్ ఏం చేసేస్తారండి మీరు? ఏమంటదే, అసలే నా కూతురు పెళ్ళి, పెద్ద వాళ్ళందరినీ పిలుస్తున్నాను. అమ్మగారండి, నేను ఇక్కడ ఉన్నాను కదండి, కనీసం నాకు ఒక మాట అని చెప్పారు ఎట్లా పెళ్ళి అని. అదేంటే ఇంట్లో ఉన్నావు, అన్ని నీకు తెలుసు, మళ్ళీ నీకు చెప్పాలా? అమ్మగారండి చెప్పు, నాకు ఎలా తెలుస్తుందండి? అమ్మగారండి అవన్నీ పక్కన షాప్కి వెళ్తాను అన్నారు కదా, అవును నాకు ఏం పట్టదండి. అదేంటే 6 సంవత్సరాల నుంచి నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నావు, 300కి చేరుకోలేను. ఓలమ్మో, 300 రూపాయలు చీరే ఎక్కువైపోయిందా? 150 రూపాయలు కొన్నా. వద్దులే అమ్మగారండి, 100 రూపాయలు చీర వస్తుందేమో చూసేయండి. అమ్మగారండి మరి మర్చిపోకండి. మర్చిపోని, తప్పకుండా కొంటాను. కాఫీ తెమ్మంటారా? కాఫీ తెచ్చి తలపు వస్తుంది. అమ్మగారు స్ట్రాంగ్గా కావాలా లైట్ కావాలా? స్ట్రాంగ్గా తెచ్చి. సరే అమ్మగారు, కాఫీ కూడా అంతే సత్తాను అందులోనే. హలో, చెప్పండి. నేనే అవునండి, బిజినెస్లో ఎప్పుడు మా షేర్స్ ఎప్పుడు హైలోనే ఉంటాయండి. ఏంటి? అవునా? అయ్యో సరేనండి. అయ్యో బిజినెస్లో నా షేర్స్ అన్ని పడిపోయింది. అసలే నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఇప్పుడు ఎలాగా? అమ్మగారండి ఏం చేయాలి? అమ్మగారండి అయ్యే ఇందాక గబగబ సంతోషం మాట్లాడేనారు, ఇప్పుడు ఏంటి అమ్మగారు అంత నీరసం అయిపోయినారు? కాఫీ తీసుకోండి. ఉండే, నా మనసు ఏం బాగాలేదు. ఏమైపోయిందా? అయ్యగారు దుబాయ్ నుంచి డబ్బులు వేసేస్తారండి, ఆకాశం వచ్చేది కదండి, సమయం పెట్టేస్తుంది మరి. అది కాదే, బిజినెస్ లో నా షేర్స్ అన్ని పడిపోయింది, మొత్తం లాస్ వచ్చింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, డబ్బులు చూస్తే నా దగ్గర లేవు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు జ్యోతి, చాలా టెన్షన్ గా ఉంది. అవునా అమ్మగారు? అమ్మగారండి మీరు 3 మందికి లోకంలో చాలా మంది ఉంటారు కదా, మీకు డాక్టర్లు, ఎంఏలు అలా అందరూ ఉంటారు కదా అమ్మగారు, వాళ్ళందరినీ మీరు పిలిచేయండి. మీరు 3 మందికి సాయం చేశారు కదా. అవును, మరి మీకు ఆర్థం చేసేస్తారు, పేరు నమ్మాలండి. అవునే, చాలా మంచి సలహా ఇచ్చావే. నేను ఇల్లంతా నీట్ గా సర్దేసి మంచి వంటలు పెట్టు, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి విందు పెట్టి హెల్ప్ అడుగుతాను. హెల్ప్ అని చెప్పినందుకు వంటలు చేయాలట. ఓ నాయనో, ఏంటి పని? ఏసయ్యా, నా షేర్స్ అన్ని పడిపోయి ఏసయ్యా, ఇప్పుడు ఎలాగా ఏసయ్యా? ఏం చేయాలి? సేమ్ అర్థమవుతలేదు. ఏసయ్యా వచ్చారా? రండి ఏసయ్యా, కూర్చోండి. ఏసయ్యా మీరు కూర్చోండి, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. జ్యోతి అమ్మగారండి చూడు, తలుపు శబ్దం వినిపిస్తుంది, ఎవరు వచ్చారు? అలాగే అమ్మగారండి. ఓలమ్మ, ఓలమ్మ, అమ్మ
నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పరిమళ. రా. నీ కొరకు సిద్ధపరచు. రెండో స్థానంలో కూర్చో పరిమళ. నేను నీకోసం షూటింగ్స్ అన్ని మానుకొని నీకోసం వస్తే నువ్వు నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నో, నాకు ఫస్ట్ ప్లేసే కావాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగు పరిమళ. అమ్మో, అసలే నా కూతురు పెళ్ళుంది, వెళ్ళిపోతే ఎలాగా? సరేలే, ఏసయ్య కదా, మన ఏసయ్య. ఒక మాట అడుగుతాను. ఏసయ్య, రా పరిమళ, రా, మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ. జ్యోతి, జ్యోతి, రా, నా ఫ్రెండ్ పరిమళకి కొంచెం కాఫీ తెచ్చివు. ఆటేక అమ్మగారు. అమ్మ బాబాయ్, ఈ రైలు గారు వచ్చారన్న కాఫీ తాగేస్తారు. బాబోయ్ బాబోయ్. అమ్మగారండి, బాగున్నారా? కాఫీ థ్యాంక్ యూ. అమ్మగారండి, ఎక్కడైతే అమ్మగారండి వచ్చన్నమాట అండి. అరే, మీరు చాలా పెద్ద హీరోయిన్ కదా, అవును ఓల్డ్ సినిమాలు యాక్ట్ చేస్తారు కదా. అవును. ఒకసారి మిమ్మల్ని ముట్టుకొచ్చింది ముట్టుకో. అమ్మ బాబాయ్, అంత పెద్ద హీరోయిన్ నేను ముట్టేసుకున్నానండి. బాబాయ్ బాబాయ్. అమ్మగారండి, చెప్పు. మరి ఏమనుకోకపోతే ఇంకొకసారి ముట్టుకో. అలాగే అబ్బా, ఎంత యాక్ట్ చేస్తున్నావో బాబాయ్. ఏంటి మా పోయిన పూడదంటే అమ్మగారి మొహం మీద ఉంది. ఏంటి? ఏంటన్నా? అమ్మగారు షారా? షారా? పరిమళ, ఏంటి ఏమైంది పరిమళ? కళ్ళొచ్చి తిక్క తిక్కగా మాట్లాడుతుంది? ఏమైంది పరిమళ? కాస్ట్ ప్రొడక్ట్స్ వేసుకొని వస్తే పూడు అంటుంది. అయ్యో సారీ పరిమళ, దానికి ఏం తెలియదు. సారీ పరిమళ, కూర్చో పరిమళ. జ్యోతి, అమ్మగారు, జ్యోతి, ఏం మాట్లాడుతున్నావే? నేనేటన్నా నమ్మగారు, మా పోయిన పూడదంటే చూడండి ఇలాగే ఉంది. వాళ్ళ బూడిద రాసుకోకపోతే వాళ్ళ మొహాలు చూడలేమే. వదిలేస్తే అసలే నాకు హెల్ప్ చేయలేదు. వెళ్ళి పని చూసుకో. అయ్యి బాబాయ్, అంత బూడిద రాసుకుంటే అందంగా ఉంటారంటే నా బూడిద నేను ఎప్పుడో రాసేసుకున్నాను కదా. నేను కళ్ళకి వచ్చేదిలే. జ్యోతి, జ్యోతి, అమ్మగారండి, చూడు, తలుపు శబ్దం వినిపిస్తుంది. ఓరే అమ్మ, ఇప్పటికే ఇద్దరు వచ్చినట్టు నడవడి పని. అది కూడా ఎంత ఎవరో ఎట్టో ఓలమ్మో. ఓ అమ్మగారండి, ఆ జ్యోతి, ఇలా పెద్ద మేడ అంతస్తులో ఉంటారు కదా డాక్టర్ గారు. ఓ, డాక్టర్ గ్లోరీ గారు వచ్చారా? ఇంగ్లీష్ ఏమంటే ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు ఆ డాక్టర్. హలో డాక్టర్, హౌ ఆర్ యు? బాగున్నారా డాక్టర్ గారు? రండి. ఓకే ఓకే. డాక్టర్ గారు, మీ కొరకు ఉంచి మూడో స్థానంలో కూర్చోండి డాక్టర్ గారు. ఏంటి? నేను చాలా సర్జరీలు వదులుకుని వస్తే నాకు థర్డ్ ప్లేస్ ఇస్తావా? ఇస్తే సెకండ్ ప్లేస్ ఇవ్వు, లేదా నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగండి డాక్టర్ గారు. యేసయ్యా. కూర్చోండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ. జ్యోతి, అమ్మగారండి, చూడు, డాక్టర్ గారు కొంచెం మర్యాద చేయి. అలాగే నమ్మగారు, కాఫీ మరుగుతూనే ఉంది, గ్యాస్ అయిపోవట్లేదు. అయిపోయినా బాగుండమ్మా. అమ్మగారండి, బాగున్నారేటండి? చాలా బాగున్నావు, బాగున్నావా? బాగున్నానండి. అమ్మగారండి, మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటారు కదా, అవును. బయట అయితే అందరూ ఒకటి అనుకుంటున్నారు. అమ్మగారు ఏంటనుకుంటున్నా? అడగొచ్చేటి. అడుగు. సరే అమ్మ, మరి మీరు కోపడకూడదు. కోపపడ్డను. అమ్మగారండి, మీరు ఆపరేషన్ చేస్తానంట, అవును. కత్తులన్నీ పొడలు వేసేస్తారంట కదండి. What are you talking? ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు, నేనేటన్నానండి. షారోన్, షారోన్, డాక్టర్ గారు ఏంటి చెప్పండి. నీ పనమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? అయ్యో, ఏమైంది డాక్టర్ నేను గారు? ఆపరేషన్ చేస్తే పొట్టలో కత్తిని పెట్టి ఇస్తాను అంటుంది. క్షమించండి డాక్టర్ గారు, అది ఏం తెంగదు, ఏం మాట్లాడటో తెలియదు. సారీ డాక్టర్ గారు, మీరు కూర్చోండి. ఓకే, ఓకే. జ్యోతి, జ్యోతి, అమ్మగారండి, ఏం మాట్లాడతాను నువ్వు? నేనేం మాట్లాడలేదండి. అసలే నా పరువు తీసేలాగున్నా. వెళ్ళి పని చూసుకో. అది వాడికి దగ్గర దగ్గర తిట్టేదనుకున్నాను. జ్యోతి, అమ్మగారండి, చూడు, తలుపు చూడు. తలుపేసి వస్తానండి. ఓలమ్మో ఓలమ్మో. అమ్మగారండి, ఇలా పెద్ద రెస్టారెంట్ ఉంటుంది కదండి, ఓ ఎల్లగానే గంటన్నర కూర్చుంటే కానీ పోగట్టరు అందులో. ఆవిడ రూపారాణి గారు వచ్చారా? అవునమ్మగారండి. సరే, నేను పలకరిస్తానండి. రూపారాణి గారు, రండి రండి రండి. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి, ఇదిగో మీ కొరకు వచ్చి 4వ స్థానంలో కూర్చోండి. 4వ స్థానంలో కూర్చో. నాకు 3వ స్థానమే కావాలి. రెస్టారెంట్ ఆపేసి నేను వచ్చాను ఈసారి. మరి మీ నాన్న తమలో నేను అయ్యో, ఉండండి రూపారాణి గారు. యేసయ్యా,
జ్యోతి గారండి. కృపరాణి గారికి కాఫీ తెచ్చివ్వు. అలాగే అమ్మగారండి. కాఫీ పెద్ద రెస్టారెంట్ లో ఉన్నావిడే నా చేతి కాఫీ తాగేస్తాను. అమ్మో అమ్మగారండి బాగున్నారండి. కాఫీ తాగండి ఇచ్చేస్తానండి. అమ్మగారండి కాఫీ ఎలాగుందండి? బాగుందండి. బాగాలేదా? అయ్యో అమ్మగారండి మీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు చేసినంతగా లేదండి అమ్మగారు. అమ్మగారండి మరి నాది చిన్న అనుమానం అండి. మీ రెస్టారెంట్లోకి వస్తే తిన్నా కూడా కడుపు నిండదు అంటున్నారు. ఏంటంటారు అమ్మగారు? ఏంటి మీ పని మనిషి మాట్లాడుతుంది? ఏమైంది? క్షమించండి కృపరాణి గారు, మీరు కూర్చోండి. జ్యోతి ఏం మాట్లాడుతున్నావే? నేనేమన్నాను అమ్మగారు? నువ్వు అలా మాట్లాడితే వెళ్ళు పని చూసుకో. నిజం మాట్లాడితే అందరూ తిట్టేస్తుంది, ఇంకా తిట్టేస్తుంది. రోజు ఈ రోజు పొద్దున్నే ఎవరో చూసినాను ఏంటో కానీ అమ్మ బాబోయ్. జ్యోతి అమ్మగారండి చూడు తలుపు తీయ. ఈ తలుపుకి నాకు ఏదో బంధం ఉన్నట్టుంది. ఈ రోజు అంత తిరిగే పని అయిపోయింది. ఓలమ్మో పాడు 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 పాడు. అమ్మగారండి చెప్పు జ్యోతి. అమ్మగారండి ఇలా పాటలు పాడేస్తారు కదా, చాలా ఆటలు వచ్చేదారు. అదేనండి పింగర్ గారండి. ఓహో సింగర్ ప్రిస్కిలా వచ్చేదా? హలో ప్రిస్కిలా, రా 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 రా. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇదిగో నీ కొరకు ఉంచిన 5వ స్థానంలో కూర్చో ప్రిస్కిలా. నేను ప్రోగ్రామ్స్ అన్ని వదిలేసుకొని నీ దగ్గరకు వస్తే నువ్వేంటి నాకు 4వ స్థానం అనుకుంటే 5వ స్థానం అంటున్నావు? అవునా, ఒక్క నిమిషం ఉండండి. ఏసయ్యా కూర్చోండి ప్రిస్కిలా గారు. థ్యాంక్ యూ. జ్యోతి నా ఫ్రెండ్ ప్రిస్కిలా వచ్చింది, కాఫీ నీకు. ఈ పొడి అయిపోవట్లేదు, ఎవరు రాగం ఆపట్లేదు. ఎంతమంది పిలిచినారో ఏటో అమ్మగారు. అమ్మగారికి బాగుందండి. అమ్మగారండి మీరు భలే పాడేస్తారండి. థ్యాంక్ యూ. అమ్మగారండి ఒక పాట పాడతారండి. పేమెంట్ లేకుండా పాట పాడు. అమ్మ పేమెంట్ లేకపోతే పాట పాడరా? ఇప్పుడు నేను పాడేస్తాను. నేను అంటారండి బాగా పాడతావా? మీ అంత కాకపోయినా గొప్ప సింగర్నే. పాడి అయితే. మా ఇద్దరు దగ్గర పాడేస్తారండి. షారోన్ షారోన్ ఏంటి నువ్వు నలుగురికి అవమానిస్తున్నావా? ఏమేంటి ప్రిస్కిలా? ఈమెంటి ఎలాగా తిక్కదెక్క చేస్తుంది, పాటలు పాడుతుంది? అవునా? అవును. ఏమేంటి జ్యోతి? నేనేమన్నాను అమ్మగారు? పాట పాడమంటే పేమెంట్ లేకపోతే పాడను. రోజు నీ పాటలతో మమ్మల్ని ఇంటెనగా చంపుతున్నావు. వెళ్ళు వెళ్ళి పని చేసుకో. పాడితే కూడా మీరు వెళ్ళిపోమంటారే కదా అనగానే. అయ్యో అమ్మగారు. జ్యోతి రండి చూడు ఎవరు వచ్చారు తగ్గి. చూడటమే పని అయిపోయింది అయ్యా. ఓరమ్మో అమ్మగారండి మన ఇంటికి వద్దన్న 5 సంవత్సరాలు వచ్చినప్పుడు తెగ వచ్చేస్తారండి అమ్మగారండి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం గేట్ లోపల నుంచి కూడా తొమ్మిది చూడరు మాకు కాసి. ఓ ఎమ్మెల్యే మేరీ వచ్చారా? హలో ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగున్నామండి. రండి. హలో బాగున్నారా? రండి ఎమ్మెల్యే గారు, మీకోసం వచ్చిన 6వ స్థానంలో కూర్చోండి. నేను శాసనసభ మీటింగ్లు వదులుకొని నీకోసం వస్తే నాకు 6వ స్థానం ఇస్తావా? నాకు 5వ స్థానం కావాలి. అవునా? అయ్యో అసలే నా కూతురు పెళ్ళి, ఎమ్మెల్యే గారు హెల్ప్ కావాలి కదా. ఏసయ్యా కూర్చోండి ఎమ్మెల్యే గారు. జ్యోతి ఎమ్మెల్యే గారికి కాఫీ తెచ్చిపో. అలాగే అమ్మగారండి. పప్పు వెళ్ళిపోతుందండి. ఎమ్మెల్యే గారు చూస్తే పప్పు కూడా భయపడిపోతారు. బాగున్నారు అందరు? బాగున్నారా? బాగున్నాను అమ్మగారండి. అదో చిన్న డౌట్ అండి. మొన్న ఓట్లు వేసినాయి కదా అమ్మగారు. అవును. ఓటుకి 2 వేలు ఇచ్చినారు. నా దగ్గరికి వచ్చేసరికి 1000 రూపాయలే ఇచ్చారు. ఇంకో ఇది ఎవరిని అడగమంటారేంటి? చాలా ఎమ్మెల్యే గారు నేను దెబ్బ మనిషిలా కనిపిస్తున్నానా? ఏమైంది ఎమ్మెల్యే? ఏమైనా అడుగుతుంది. ఏమైంది జ్యోతి? నేనేంటన్నాను అమ్మగారు? మొన్న అందరికి 2 వేలు ఇచ్చారు. నాకు మాత్రం
రూపాయలు ఇచ్చాను. 1000 కోసం అడిగాను. అయ్యో ఎవరితో ఏం మాట్లాడాలి నీకు తెలియదు. అసలు ఎమ్మెల్యే గారే మన ఇద్దరిని పట్టుకెళ్ళి స్టేషన్ పడేస్తారు. వెళ్ళి పని చూసుకో. 1000 రూపాయలకే పడేస్తారు స్టేషన్. నాకు డిఎస్పీ గారి ఇంట్లో నేను పనిచేస్తాను, నాకు తెలుసండి. జ్యోతి అమ్మగారండి, చూడు ఎవరు వచ్చారు తలుపుతి. నిమిషం కూర్చోటానికి తీరిక లేదు, స్టవ్ ఖాళీ లేదు. కిర్ర్. ఓ అమ్మ. అమ్మగారండి, రాత్రంతా ఇక్కడే ఉన్నారు. రాత్రంతా ఇక్కడే ఉన్నారు. పొద్దుటయ్యేసరికి వచ్చినారండి. మీ ఇంట్లో 24 గంటలు ఉంటారు కదా. ఎవరే? అదే అమ్మగారు, మీలో సగమా ఏదో అంటారు మీరు. మీ సగం ఆవిడ అంటారు కదా అమ్మగారు. మా చెల్లి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావే? నా తర్వాత మా చెల్లె. నావన్నీ దానివే, దానివన్నీ కూడా దానివే. అలాగే అంటారు. అక్క చెల్లి అక్క ఏం చెల్లి ఇప్పుడు వచ్చావు? నీకంటే అప్పలేదు, నాకు అప్పుంది. మా అత్త చూసుకుంటుంది. సరే గాని వస్తే వచ్చావు గాని చూడు గెస్ట్లు అందరూ వచ్చారు, కొంచెం చూసుకో దగ్గరుండి. వీళ్ళందరినీ నేనే చూస్తానక్క. పని మనిషి ఉంది కదా, చూస్తుంది. సరేలే దానికే చెప్తాను గాని నువ్వు రెస్ట్ తీసుకో. జ్యోతి జ్యోతి అమ్మగారండి, చేయి పట్టుకుంటాను కూర్చోని. ఇంట్లో కుర్చీలు అయిపోయి చాలాసేపు అయిందండి. నువ్వు నాకంటే ఏ కుర్చీ కూడా వేయవు. కొన్నాయి మీరెవరు? కొంచెం వెళ్ళిపోండి. సరే గాని కాఫీ పట్టుకుండ్రా. ఇది మాత్రం అడుగుతుంది రాగానే కాఫీ కాఫీ అనుకోండి. కావు కావు అనుకుంటే అలా అంటారు. ఇంకా తాగొచ్చు కదా, చాలా అలా పడిపోద్ది. అమ్మగారండి, చేయొద్దండి, కప్పు తీసుకోండి. అంటే సంకలు ఎక్కుకోవాలండి, అలవాటు అయిపోయింది కదండి. అయ్యో అక్కడ కాఫీ బాగుందా? బాగాలేదే. పొన్నింగ్లండి, రాత్రి కదండి లేదు వచ్చినారండి. ఏదో నీ పంపించినట్టుగా ఇచ్చుకుంటాం. అక్కడే కదా అంతానా. మీ అక్కగారు డబ్బులే కానీ వండేటండి, నేనే కదండి చేతులు పడిపోతున్నాయండి. అక్క అక్క ఏమేం చెల్లి? నీ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి అంటుందక్క. వాళ్ళు ఇంకా డబ్బులు తెచ్చినట్టుగా కనుక్కున్నట్టుగానా. ఏమేం జ్యోతి? మా చెల్లి నాకు అనొద్దని చెప్పానా? నేనేటన్నా నమ్మగారు, వండి వండి నా చేతులు పడిపోతున్నాయండి. వెళ్ళు, చాలుగా నేను పని చూసుకో. అమ్మో, నిజం చెప్తే కోపం వచ్చినది అక్క చెల్లెలికి. అందరూ గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఇప్పుడు మాట్లాడాలి. నేను పిలవగానే మీరందరూ కూడా ఎంతగానో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను మీ అందరికీ అవసరమైనప్పుడు కావాల్సిన సహాయం నేను చేశాను. ఇప్పుడు నా బిజినెస్లో నా షేర్స్ అన్నీ కూడా పడిపోయి ఆగండి ఏసయ్య, మాట్లాడుతున్నాను కదా. నా షేర్స్ అన్నీ కూడా లాస్లో ఉన్నాయి. నాకు డబ్బులు చాలా అవసరం, అందుకనే మిమ్మల్ని పిలిచాను. కొంచెం ఏమనుకోకుండా నాకు ఫైనాన్స్గా హెల్ప్ చేయండి. ఆగండి ఏసయ్య, మాట్లాడుతున్నాను కదా. కొంచెం యాక్టర్ గారు, పరిమళ కొంచెం నాకు హెల్ప్ చేయ పరిమళ. సరే శ్రావణ్, నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్ట్స్ కూడా స్టార్ట్ చేశాను. అమౌంట్ అంతా దానికి వెళ్ళిపోయింది. సారీ, నేను ఎలాంటి హెల్ప్ మీకు చేయను. పరిమళ ప్లీజ్ పరిమళ. పరిమళ డాక్టర్ గారు మీరైనా హెల్ప్ చేయండి. హలో హలో, నాకు ఎమర్జెన్సీ ఆపరేషన్ వచ్చింది, నేను డాక్టర్ వెళ్ళిపో. గారు, కృపారాణి గారు మీరైనా హెల్ప్ చేయండి. నేను చేయలేదు. అయ్యో కృపారాణి గారు, ప్రిస్కిల్లా నువ్వైనా హెల్ప్ చేసి ప్రిస్కిల్లా. సారీ, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం చూద్దాం, ఓకేనా? అయ్యో ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా ఎమ్మెల్యే గారు సారీ, మన ఎలక్షన్ కూడా అమౌంట్ నాకు వచ్చేది. సారీ. ప్లీజ్ ఎమ్మెల్యే గారు. చెల్లి నేను నిన్ను అడుగుదామని వస్తే నువ్వు నన్ను అడుగుతావేంటి అక్క? మంచి చెల్లి. చెల్లి అయ్యో నేను వీళ్ళందరికీ ఎంత అవసరం ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశానే. ఇప్పుడు నాకు అవసరం ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. అసలు ఏం చేయాలి నేను? ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి? నాకు అసలు అర్థం అవ్వట్లేదే. ఎలా చేయాలో లేదే. ఏంటి ఇంకా అమ్మగారు పెళ్ళలేదు, మీ బ్యాట్కాలు చాలాసేపు నుంచి పిలిచారు కదా. అమ్మగారండి, మళ్ళీ తలెట్టేసుకున్నారమ్మ. కాఫీ అంటారు, లోకల్ బండి అంటారు, ఏంటో. అమ్మగారండి, ఏంటయిందండి? మాట్లాడితే తలెట్టేసుకుంటారు. అది కాదే, నేను వాళ్ళందరికీ అవసరమైనప్పుడు చాలా సహాయం చేశాను. అవునమ్మ గారు. ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు జ్యోతి. అవునా అసలే నా గారు? కూతురు పెళ్లి దగ్గర పడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు జ్యోతి. అవునమ్మగారండి. అమ్మగారండి, చెప్పే. ఎంతమంది స్నేహితులు మీరు అడిగారు కదండి, మీరు మొదటికి ఏసై పిలిచారు కదా, యేసు బాబుని. అవును జ్యోతి. ఇప్పుడు కూడా యేసు బాబుని అడగండి అమ్మగారు. అది కాదే, మొదట పిలిచాను కానీ
ఏసైకి ఆఖరి స్థానం ఇచ్చి అందరికీ మొదటి స్థానం ఇచ్చాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఏసై నేను సహాయం అడగలను? అదేంటి అమ్మగారు అలాగంటారు? మీరే కదా నాకు ఎప్పుడు చెప్తారు యేసుబాబు దగ్గర ఎలాంటిదైనా అడగొచ్చు, ఎన్నిసార్లు అయినా క్షమించేస్తారని. అలాంటిది మీరు ఈసారి అడగండి అమ్మగారు, మిమ్మల్ని క్షమించేసి మీకు గొప్ప ఇచ్చిమిచ్చేస్తారు. మీరు అడగండి, ఎవరు రాకుండానే నేను తలుపులను మూసేస్తాను. సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళి ఎవరు రాకుండా చూసుకో. అలాగే అమ్మగారండి. ఏసయ్య, నేను ఈ లోకంలో ఉన్న వారందరినీ సహాయం అడిగాను తండ్రి. గొప్ప వాళ్ళందరూ నాకు సహాయం చేస్తారు అనుకున్నాను. మిమ్మల్ని నేను ఆశ్రయించలేకపోయాను ఏసయ్య. భయపడకు, నేను నీకు సహాయము చేసేదని. నీ కొరకు ప్రాణం పెట్టిన నేను ఈ చిన్న సహాయము చేయలేనా? నీ బిడ్డ వివాహాన్ని ఘనముగా జరిగిస్తాను. నీవు నా మీద ఆధారపడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు, దిగులు చెందకు. నేను ఎన్నడూ విడవను, ఎడబాయను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను నా బిడ్డ, నువ్వు భయపడకు. ఏసయ్య, వందనాలు ఏసయ్య. నువ్వు చాలా మంచి దేవుడు వేసయ్య, కనికరముల దేవుడు, క్షమించగల దేవుడు వేసయ్య. నీకు వందనాలు తండ్రి, వందనాలు యేసయ్య, నీకు స్తోత్రం తండ్రి. అమ్మగారండి. జ్యోతి, ఏంటమ్మారు ఎంతకే వాళ్ళు అల్ల నేర్చినారు, ఇప్పుడు ఏమో కలగల నవ్వేస్తారు. అది కదే, రా కూర్చో. అమ్మగారండి కూర్చుంటాను. అమ్మగారు చెప్పండి. అక్కడ కదే, పైన కూర్చో. ఏంటమ్మగారు? పైన కూర్చో. అయ్యయ్యో, మీ ఇంట్లో 2 సంవత్సరాలు చేశాను, ఏనాడైనా పీట మీద కూకోమన్నారు, ఇప్పుడే అమ్మగారు కుర్చీలో కూర్చోమంటున్నారు. పర్వాలేదు జ్యోతి, కూర్చో. మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, కూర్చో. ఫ్యామిలీ కాదంటే కాదన్నారు. ఏంటైంది మా అమ్మగారికి? అందుకని జ్యోతి, ఏసైకి ప్రార్థన చేశానా? అవునా అమ్మగారు? ఏసై వెంటనే నాకు సమాధానం ఇచ్చారు జ్యోతి. అవునా అమ్మగారు? నాకు కుమార్తె నాకు వివాహాన్ని ఘనంగా జరిగిస్తే మాట ఇచ్చారు జ్యోతి. అవునా నాకు అమ్మగారు? ఎంత నెమ్మదిగా ఉందో, నాకు ఎంత శాంతిగా ఉంది జ్యోతి. అవునా అమ్మగారు? చాలా ఆనందంగా ఉంది జ్యోతి. అయితే మీకు కాఫీ తెచ్చేస్తాను అమ్మగారు. సరే జ్యోతి. అమ్మగారు మీకు ఫోన్ వస్తుంది చూడండి. హలో, చెప్పండి. అవునా? థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. సరేనండి. ఏసయ్యా, వందనాలు ఏసయ్యా. అమ్మగారండి, జ్యోతి, మళ్ళీ ఇంత సంతోషంగా ఉన్నారేంటండి? అది కాదు జ్యోతి, బిజినెస్ లో నా షేర్స్ అన్ని నష్టపోయాయి కదా. అవునమ్మగారు. ఇప్పుడు మళ్ళా నా బిజినెస్ లో నా షేర్స్ అన్ని తిరిగి వచ్చాయి జ్యోతి. అమ్మ బాబోయ్, ఏసయ్య ఎంత సహాయం చేశాడు. నిజంగా నాకు చాలా నెమ్మదిగా ఉంది జ్యోతి. అవునమ్మగారు, మీ యేసుబాబు ఎంత గొప్ప దేవుడు అమ్మగారు. అసలు మీరు ఇలా అడగగానే మీ అవసరం తీర్చారు. అమ్మగారండి, నాను యేసుబాబు దగ్గరికి వచ్చేస్తానండి. అవునా? అవునండి. నా జ్యోతి, అమ్మగారండి, కాకపోతే ఒక విషయం, నాకు ఆదివారం మాత్రం తప్పక సెలవు ఇచ్చేయాలండి మీరు. తప్పకుండా చదివిస్తాను జ్యోతి. అయితే మన మనం ఇద్దరం కలిసి ఆదివారం చర్చికి వెళ్ళిపోదాం జ్యోతి. అలాగే నడు జ్యోతి. అలాగే. మీరు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మీరు